sugar-free diets. Dr. Rams Diabetic Rice తినండి. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు గారు ఉన్న ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మహానాడుకు సంబంధించినటువంటి రెండో రోజు జరగబోతున్న నేపథ్యంలో ఆయనతో మాట్లాడదాం. సార్, మీ కార్యకర్తల పండుగ మహానాడు ఒక రోజు అయిపోయింది, ఈరోజు రెండో రోజు జరగబోతుంది. ఈరోజు మీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు గారు ఎన్నిక కాబోతున్నారు, ఏం చెప్తారు? చాలా ఆనందంగా ఉందండి. ఆయన ఆ వయసులో కూడా నవయువకుల యాక్టివ్గా పనిచేస్తున్నారు, మాకంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. సో ఆయన ఆశయమే ఆయన పట్టుదలకి, ఆయన ఆశయం పట్టుదలే ఆయన ఉత్సాహానికి కారణం. విజన్ 2047 సాధించాలి, రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలి, ప్రతి కుటుంబం తలసరి ఆదాయం 55 లక్షలు తీసుకెళ్ళాలి, ఆ విధంగా ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలనే లక్ష్యమే చంద్రబాబు గారి యొక్క గొప్ప ఆశయమే ఆయన ఇంత ఉత్సాహంగా ముందుకు నడిపిస్తూ ఉంది. తెలుగువారిని ప్రపంచంలో గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని వారి యొక్క ఆకాంక్ష. ఇప్పుడు ఈ మహానాడు ఒక పెద్ద పండగ, ఎక్కడ చూసినా కోలాహలం, ఎక్కడ చూసినా ఉత్సాహం, ఎక్కడ చూసినా పండుగ, ఆ విధంగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఎంతో ఉత్సాహంగా ప్రతి నియోజకవర్గం నుండి, ప్రతి మండలం నుండి కూడా ఇక్కడికి విశేషంగా రావటం చాలా ఆనందంగా ఉంది. అందరూ కార్యకర్తలందరూ ఉత్సాహం చూస్తూ ఉంటే మాకు చాలా సంతృప్తిగా ఉంది. ఏర్పాట్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. ఏర్పాట్లన్నీ కూడా లోకేష్ గారికి కీలక పదవి ఇవ్వబోతున్నారు, ఈరోజు ప్రకటన రాబోతుందని చెప్తున్నారు. ఏమండి, పార్టీ భవిష్యత్తు అండి. పార్టీ భవిష్యత్తు బాగుండాలంటే మంచి నాయకుడు, యువ నాయకుడు, యోగళం పాదయాత్రలో ప్రజల గుండెల్లో చేరినటువంటి వ్యక్తి లోకేష్ గారు. సమర్థుడు. తనకి జాతీయ ప్రధాన కార్యదర్శిన సూపర్గా చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతలు చెప్తే బంపర్ హిట్గా గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చేశారు. అలాగే సభ్యత్వం, కోడి సభ్యత్వాన్ని చేర్చింది ఎవరు? లోకేష్ గారు. అట్లాగే కార్యకర్తల సంక్షేమాన్ని ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి లోకేష్ గారు. ఇలా పార్టీ కార్యకర్తలు కొండంత అండగా ఉన్న లోకేష్ గారు నీకు కావాలని కోటి మంది కార్యకర్తలు కోరుకుంటున్నారు ఈరోజు. అలాగే రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు కూడా ఈరోజు లోకేష్ గారు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అయితే పార్టీకి చాలా బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రజలందరి కోరిక, కార్యకర్తలందరి కోరిక, మంత్రులు కానీ, పోలిట్ బ్యూరో సభ్యులు, మేమంతా కూడా చంద్రబాబు గారికి చెప్పాం, ఖచ్చితంగా పార్టీ స్పీడ్గా భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే తొందరగా వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారిని చేయాలని కోరాము. ఎందుకంటే కొన్ని సమయాల్లో చంద్రబాబు గారు అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో వీటన్నింటిలో బిజీగా ఉన్నందువలన కొంత సమయం కింద స్థాయి కార్యకర్తలతో స్పెండ్ చేయలేని పరిస్థితి ఈరోజు చంద్రబాబు గారిది. కాబట్టి లోకేష్ గారిని ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. కడపలో పెట్టడం కారణం కావాలని జగన్ని టార్గెట్ చేసి కడపలో పెట్టారని కొంతమంది వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏందండి ఇంగాడు జగన్ అండి, ఆ జగన్ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు జగన్ గురించి పెద్ద ఆలోచించే పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్రంలో. ఈరోజు రాయలసీమలో పెద్ద ఎత్తున మన ఎన్డీఏని, తెలుగుదేశం పార్టీని గెలిపించారండి. దానికి కృతజ్ఞతగానే రాయలసీమలో ఇంత పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చి ఈ 94% గెలిపించిన దాంట్లో కీలక పాత్ర రాయలసీమది కూడా ఉందని చెప్పేసి గతంలో ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ గొప్ప బహుమతి ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. కాబట్టి దానికోసం ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ ప్రజలు ఇచ్చినటువంటి ఆదరాభిమానాలకి తీపి గుర్తుగా గతంలో ఎప్పుడు రాయలసీమలో ఇక్కడ పెట్టకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయమే. ఇప్పుడు ఆ లోటు ఇచ్చిన చంద్రబాబు గారికి ధన్యవాదాలండి. రాయలసీమలో పెట్టారు, పల్నాడులో ఇప్పుడు మహానాడు జరగల, మీరేమన్నా నెక్స్ట్ ఫర్దర్గా పల్నాడులో మహానాడు పార్టీ ఎప్పుడు పల్నాడులో పెట్టమన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. బాబు గారు ఆదేశం, లోకేష్ గారు ఆదేశం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ని చేయాలని పార్టీ నేతలందరూ కూడా చంద్రబాబు గారికి చెప్పారు. కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ దాదాపుగా అనౌన్స్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అయితే చెప్తున్నారు. అంతేకాదు జగన్ గురించి పట్టించుకోవసరం లేదు, కడపలో పెట్టడానికి వైసీపీనో జగనో కాదు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఒక గొప్ప మ్యాండేటు ఎన్డీఏ కూటమికి భారీ సీట్లు ఇచ్చారు కాబట్టి ఆ కృతజ్ఞతతో కడపలో మహానాడు పెట్టింది తప్పించి వేరే రాజకీయ కారణాలతో కాదని చెప్తున్నారు. పల్నాడులో మహానాడు ఎప్పుడు పెట్టినా దాన్ని నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV
కడప నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.